అది నిత్య నరకాగ్నికి నేను పాత్రును, అటువంటి నన్ను ప్రభు రక్షించుకున్నాడు అనే సత్యాన్ని కానీ మనము విశ్వసిస్తే, నిజంగా విశ్వసిస్తే అనుదినము ఆ సత్యము ద్వారా నడిపించబడతాం. అనుదినము దేవుని వాక్యము ద్వారా నడిపించబడతాం. అనుదినము దేవుని యొక్క సహవాసం కోసం తృష్ణ కలిగి ఉంటాం. అనుదినము దేవునితో సంబంధం కలిగి ఉండాలి, ప్రార్థనలో సంబంధం కలిగి ఉండాలి, వాక్య ధ్యానము అనుదినము చేయాలనే తృష్ణ, ఆశ మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. ఎందుకని ఆ తృష్ణ లేదంటే ఎవరు చూశారు? నిజమైన విశ్వాసం లేదు కాబట్టే. ఇది కేవలము మతపరమైన విశ్వాసము, ఇది కేవలము వచ్చాము వెళ్ళాము అనుకునే భక్తి, తమ యొక్క సొంత తృప్తి కోసం సంఘానికి వస్తూ ఉన్నాం. ఈ యొక్క భక్తి మనం చేస్తున్నది స్వంతగా తమ హృదయాన్ని తృప్తిపరచుకోవడానికి. వెళ్ళాను దేవుని మందిరానికి, అయిపోయింది, వచ్చాను అనేటువంటి చెడు తృప్తి మనం పొందుతూ ఉన్నాం. ఇది దైవికమైన తృప్తి కాదు, ఇది ఆధ్యాత్మికమైన తృప్తి కాదు, ఇది సాతానుడు కల్పించిన తృప్తి. ఈ యొక్క తృప్తితో స్వార్థయందు నిజమైన నమ్మిక లేకుండా, నా యొక్క జీవితం ఇంకా నేను పాపంలో గడుపుతాను, ఇంకా నేను దేవుని యొక్క సన్నిధిని, పరిశుద్ధతను ఆశించను అనుకునే జీవితం అయితే అది నిత్యమైన నరకాగ్నికి, ఇది నిజమైన సువార్త కాదు, ఇది నిజమైన భక్తి కాదు. ఎందుకని మన జీవితాలు మార్పు చెందలేదు? ఎందుకని చెందాలని ఆశపడట్లేదు? ఎందుకని దేవునితో సహవాసం కోసం తృష్ణ కలిగిలేము, ఆశ కలిగిలేము? కీర్తనకారుడు అన్నట్లుగా, నా హృదయము, నా యొక్క తలంపు దుప్పి నీటి వాగుల కోసం ఆశపడిన తృష్ణతో ఉన్నట్లుగా, దేవా నీ కొరకు తృష్ణ కలిగి ఉన్నాను. ఎందుకు అనలేకపోతా ఉన్నాం? దేవుని కొరకై తృష్ణ ఎందుకు లేదు? నిజమైన మారు మనసు కలిగి ఉంటే ఆ తృష్ణ వస్తూ ఉంది. రక్షింపబడిన మనకు దైవికమైన క్రమశిక్షణ ఉన్నదా? ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ ఉన్నదా? దైవికమైన విషయాల నిమిత్తమై క్రమశిక్షణ కలిగి ఉన్నామా? లోకం విషయంలో చాలా క్రమశిక్షణ కలిగి ఉంటాం, లోకపు విషయాల విషయమై చాలా క్రమశిక్షణ కలిగి ఉంటాం. సంపాదించే విషయంలో చాలా క్రమశిక్షణ కదా, ఇల్లు కట్టుకునే విషయంలో చాలా క్రమశిక్షణ కలిగి, పెళ్లి చేసే విషయంలో చాలా క్రమశిక్షణ కలిగి ఉంటాం. వాటి విషయమై ఆతృత కలిగి అడుగడుగున అడిగి ఏ విధంగా పనులు చేయాలో సెగ్రిగేట్ చేసుకొని ఎంతో క్రమశిక్షణతో, డ్యూటీకి వెళ్ళే విషయంలో ఎంత క్రమశిక్షణగా ఉంటాం. ఎఫ్ఆర్ఎస్లు అంట, పంచింగ్లు ఉన్నాయి. స్కూల్కి వెళ్ళే విషయంలో, కాలేజీకి వెళ్ళే విషయంలో, పనులకు వెళ్ళే విషయంలో చాలా క్రమశిక్షణ ఉంది. భౌతికమైన విషయాల నిమిత్తం టయానికి వెళతామే, సమయానికి లెగుస్తామే, ఎంతో క్రమశిక్షణ కలిగి ముందుగా ప్లానులు చేసుకొని, ముందుగా ఆలోచన కలిగి, ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటేనే మనము ఆ యొక్క పనిని సాధించగలం. వ్యాపారంలో మనకు క్రమశిక్షణ కావాలి. కళల్లో మనకి కళాకారులు అంటాం, కళాకారులకి క్రమశిక్షణ కావాలి. మంచి మ్యూజికల్ సిస్టమ్ నేర్చుకోవాలంటే క్రమశిక్షణ కావాలి. అనగా టయానికి లెగవాలి, ఇన్ని గంటలు సాధన చేయాలి, ఇంత సమయం సాధన చేయాలి. ఆటలాడేవారికి చాలా క్రమశిక్షణ కావాలి. సరైన ఫుడ్ తినాలి, దృఢత్వం కావాలి, సమయానికి వెళ్ళి సాధన చేయాలి. వారు ఆటలో నెగ్గాలంటే, పోటీలో బలంగా ఎదుటివారిని ఢీకొనాలంటే
చాలా క్రమశిక్షణ కలిగి వారు సమయమందు క్రమశిక్షణ ఉంటుంది, తినే విషయం క్రమశిక్షణ, సాధన చేసే విషయం క్రమశిక్షణ, అన్ని విషయాల్లో క్రమశిక్షణ కలిగితేనే వాడు అథ్లెటిక్స్లో గెలవలేడు. అకాడమిక్ విషయంలో, విద్య విషయంలో మంచి మార్కులు కొట్టాలంటే, ఉద్యోగం రావాలంటే చాలా క్రమశిక్షణ కావాలి కదా. సమయానికి లెగవాలి, సమయానికి చదవాలి, ఎంత సమయం చదువుతున్నాం, ఎంతగా గుర్తుంచుకుంటాం, ఏ క్వశ్చన్లు వస్తాయి, ఏ సబ్జెక్ట్ చదువుతున్నాం, ప్రతిదీ మనము ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఎన్ని గంటలు చదువుతున్నాను రోజుకి వచ్చి. ఇంకా ఒక్కోసారి పనులు ఏమన్నా అమ్మా నాన్న వాళ్ళు చెప్తే కోపం వస్తుంది. అంటే నేను ఇంకో పని చేయను, నేను చదవాలి, నేను ఇంకో పని చేయను, నేను డ్యూటీకి వెళ్ళాలి, అది నాకు ఇంపార్టెంట్. ఎంత క్రమశిక్షణ కావాలి కదా. ఇంటే ఈ భౌతిక విషయాల విషయమై ఎంతో క్రమశిక్షణ కలిగితేనే డబ్బు సంపాదించగలం, గేమ్స్లో గెలవగలం, ఎంతో మంచి వ్యాపారం చేయగలం, ఎంతో బాగా చదివి ఉద్యోగాలు సంపాదించాలంటే ఎంతో క్రమశిక్షణ కావాలి, ఎంతో డిసిప్లైన్ కావాలి. మరి దైవిక విషయాల గురించి ఎలాంటి క్రమశిక్షణ కలిగి ఉన్నాం మనం? ఆధ్యాత్మిక విషయాల గురించి ఎటువంటి క్రమశిక్షణ మన జీవితంలో మనం తీసుకుంటూ ఉన్నాం? ఇవి వాటికంటే శ్రేష్టమైనది కదా. ప్రభు ఇచ్చిన రక్షణ ఈ లోక సంబంధమైన విషయాల కంటే శ్రేష్టమైనది కదా. దీనికోసం మనం ఎంతగా క్రమశిక్షణ కలిగి ఉన్నాం? ఒకవేళ మంచిగా ఆటలాడాలంటే సహసిద్ధంగా పుట్టుకతో బలవంతుడై ఉంటాడు, లేకుంటే టాలెంట్ కలిగి ఉంటే, అనగా పుట్టుకతో కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద మంచి సింగర్లు అయితే వాడు కూడా పుట్టుకతో మంచి సింగర్గా, అంటే న్యాచురల్గా వాళ్ళకి సింగింగ్ అనేది వస్తుంది. మిగతా విషయాల్లో కొన్ని పుట్టుకతో పాటు టాలెంట్స్ వస్తాయి, కానీ ఆత్మీయ విషయంలో మాత్రము అందరము పనికి మాలిన వారముగానే పుట్టాము. ఇది పుట్టుకతో ఎవరూ కూడా ఆధ్యాత్మికమైన దృఢత్వముతో, ఆధ్యాత్మికమైన బలంతో ఎవరు పుట్టలేరు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే గ్రహించువాడు ఒక్కడునూ లేడు, దేవుణ్ణి వెతుకువాడు ఒక్కడునూ లేడు. అందరము కూడా పనికి మాలినముగా వారిగానే ఉన్నాం. అనగా పుట్టుకతో దైవిక చింతన లేనే లేదు. అయితే ప్రతి ఒక్కరము కూడా దేవుడిచ్చు రక్షణ మనం పొంది సాధన చెయ్యాలి. దేని విషయమై? పరిశుద్ధమైన జీవితం విషయమై సాధన చేయాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆత్మీయ విషయాలలో క్రమశిక్షణ, ఆత్మీయ విషయాలలో క్రమశిక్షణ. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. గట్టిగా అండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవాభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. చాలు. దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకోము. సాధన చెయ్యి. దేని విషయం సాధన చేయాలంట? మనం చేస్తాం సాధన, ఎక్సర్సైజ్ చేస్తాంగా. సాధన 4 గంటలకి సాయంత్రము ఈ బజార్లో నడుస్తూ ఉంటారు. ఉదయాన్నే తెల్లవారుజామున క్రమశిక్షణతో లేచి వాకింగు, జాగింగు, ఎక్సర్సైజులు చేసే వాళ్ళు ఉన్నారు. వాటి విషయంలో సాధన చేస్తూ ఉన్నాం కదా. ఎందుకంటే వారి గుండె బలంగా ఉండాలి, వారి శరీరం దృఢంగా ఉండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి. చాలా మంచిది. మరి దైవిక విషయమై, దైవ భక్తి విషయమై దేవుని వాక్యం తెలియజేస్తుంది. సాధకము చేస్తున్నావా? సాధకము చెయ్యి. దైవ భక్తి విషయంలో నీకు నీవే, అందరం చెబుదాం, నీకు నీవే
ఎంతమంది మనం దైవ భక్తి విషయంలో సాధకం చేస్తూ ఉన్నాం? కేవలం ఆదివారము ఒక 2-3 గంటలు ప్రార్థనలో కూర్చోవటం, ఆరాధనలో కూర్చోవటం సాధకము కానే కాదు. ప్రతి దినము దైవ భక్తి విషయంలో సాధకము చేయాలి. నీకు నీవే సాధకము చేయి, ట్రైన్ అప్ చేసుకో, నీకు నీవే ఎక్సర్సైజ్ చెయ్యి. దైవ భక్తి విషయంలో ఇటువంటి డిసిప్లిన్ కలిగి ఉండు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, పరిశుద్ధులంగా పిలువబడుచున్న మనం, దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా, దేవుని రాజ్యానికి హక్కుదారులమైన నీవు ఎంతవరకు సాధకం చేస్తూ ఉన్నావు? ఆయన రాకడ కోసం సిద్ధపడే విషయంలో ఎంతవరకు సాధకం చేస్తూ ఉన్నావు? ఆయన యొక్క మహాపట్టణం కోసం, ఆ నూతన యెరూషలేము కోసం మనం నిత్యము ఆయన పక్కన నిత్యత్వంలో ఉండటానికి ఎంతవరకు సాధకం చేస్తూ ఉన్నాం? అపోస్తులైన పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు, నీకు నీవే సాధకము చెయ్యి. ఏ విషయంలో? దైవభక్తి విషయంలో, ఆధ్యాత్మికమైన విషయాల్లో నీకు నీవే సాధకము చెయ్యి. సాధన చెయ్యి, ట్రైన్ చేసుకో. కొన్ని భారాలు మనకున్నాయి, కొన్ని బాధ్యతలు మనకున్నాయి. ఏవైతే నన్ను దేవునికి దగ్గరగా జరగకుండా ఆపుతూ ఉన్నాయో, దేవునికి ఇచ్చే సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాయో, నన్ను వెనక్కి లాగుతూ ఉన్నాయో, ఆ సమయాన్ని సాధకం చేయి. డిసిప్లిన్ కలిగి ఉండు, క్రమశిక్షణ కలిగి ఉండు. ఎందుకంటే మనము దుష్టకాలంలో ఉన్నాం, సమయము లేదు, చెడు కాలంలో జీవిస్తూ ఉన్నాం. కాలము చాలా కొద్దిగా ఉన్నది. వచ్చువాడు ఆలస్యము చేయక మరి త్వరగా వచ్చును. నీకు నీవే సాధకము చేయి. ముస్లిం ముచ్చట్లో కాదు, ఫోనుల్లో గంటల తరబడి వ్యర్థమైన మాటలు కానే కాదు. సమయాన్ని నేను ఎక్కడ వ్యర్థం చేస్తున్నానో గమనించు, డిసిప్లిన్ కలిగి ఉండు. నీ యొక్క వినోదాలని, ఎంటర్టైన్మెంట్స్ని తగ్గించుకో, ఆపు చేయి. కాలము చాలా శ్రేష్టమైనది, సమయము అమూల్యమైనది. చెడు దినాల్లో ఉన్నాము, దుష్ట దినాల్లో ఉన్నాము, ప్రభు రాకడకు సమీపించి ఉన్నాము. ఈ లోకంలో నీవు జీవించే కాలము త్వరగా గతించిపోతూ ఉంది. నిన్ను నీవే సాధకము చేసుకో, సీరియస్గా తీసుకో. ఇల్లు కట్టే విషయంలో, పెళ్లి చేసే విషయంలో మనం తీసుకుంటామే జాగ్రత్త, డిసిప్లిన్, సాధన. దైవికమైన విషయాల్లో సాధకము చేయని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సహవాసం కోసం తృష్ణ కలిగి ఆయన సన్నిధిలో ఎంత సమయం ప్రార్థిస్తూ ఉన్నాం, ఎంతవరకు సేవ చేస్తూ ఉన్నాం, ఆయన విషయంలో మనము ఎంతవరకు తన సంఘం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం, తన వధువు సంఘం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం, తన యొక్క అనేక మంది నశించిపోతున్న వారి పట్ల భారం కలిగి ఉన్నాం. సంఘముగా ఇది చాలా ప్రాముఖ్యమైనది. దీనికోసమే ప్రభువు మరణించి ఉన్నాడు. హెబ్రీలకు రాసిన గ్రంథము, హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు 12:1, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ఏది విశ్వాసులు వీరుల వలె మనము కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి
సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వము ఆసీనుడై ఉండెను. కాబట్టి 2వ వచనం అంటా ఉన్నాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అంట. దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకునవలెను. పరిశుద్ధులకి ఇదే తగినది. మనకి సులువుగా చిక్కులు పెట్టే పాపం ఉన్నది. పాపాన్ని సహించే తత్వం మనలో ఉంది. కొంచెము పాపమే కదా పోనీలే అని దాన్ని సహిస్తే అది మైండ్ నుంచి క్రియారూపం దాల్చుతూ ఉంది. మైండ్లో అది ఆలోచనలో దాన్ని పరిపక్వత కలిగి దాన్ని నెమరు వేసుకొని ధ్యానించిన తర్వాతే ఒక పాపము క్రియారూపం దాలుస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో పూర్తిగా సంపూర్ణంగా విరిచివేయాలి, ఆ పాపమును నాశనం చేయాలి. ప్రభువా క్షమించని చిన్న పాపం విషయమై, రహస్య పాపం విషయమై ఎవరికి తెలియదులే ఈ ఆలోచన అనుకుంటా ఉన్నావా? అది సాతాండు పెట్టే ఆలోచన. ఈ యొక్క పాపం ఎవరికి తెలియదులే, నాకు నేనే కదా అనుకుంటాం. దేవుడు ఆలోచనలన్నిటినీ చూస్తున్నటువంటి వాడు అసహ్యించుకుంటా ఉన్నాడు. సులువుగా చిక్కుబెట్టు పాపము నీలో ఉన్నదా? ప్రభు చూస్తూ ఉన్నాడు, సహించలేడు, దాన్ని విడిచిపెట్టు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టే పాపమును విడిచిపెట్టి తీసివేసి, అందుకనే ప్రభు అన్నాడు, సంపూర్ణంగా అమాలేకుల్ని సమూలంగా నాశనం చేయండి. గొర్రెలనేమి, ఎద్దులనేమి, పిల్లలనేమి, పెద్ద సమూలంగా నాశనం. నీ హృదయంలో ఉన్న పాపాన్ని కూడా సమూలంగా నాశనం. కొద్దిగా ఉన్నా కూడా దేవుడు దాన్ని అసహ్యించుకుంటా ఉన్నాడు. కొద్దిగా పాపాన్ని కూడా దేవుడు తట్టుకోలేడు. ఆయన పరిశుద్ధత అలాంటిది. ఆయన తన సన్నిధి పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన సన్నిధిలో నిన్ను పరిశుద్ధురాలుగా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. కొద్దిగా పాపము నీలో ఆలోచనలో ఉన్నా కూడా దేవుడు సహించలేడు. నిత్య నరకాగ్నికి నీవు హక్కుదారుడు, పాత్రుడు. కాబట్టి ప్రతి భారమును సులువుగా చిక్కుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపే చూస్తూనే, పక్కకు కాకుండా చూస్తూనే, దానిని కొనసాగించువాడిన యేసు వైపు చూస్తూనే మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. మనలను ప్రభువు నుండి వెనక్కి లాగేది ఏమై ఉన్నది? దాన్ని విడిచిపెట్టాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25 నుంచి 27 వరకు మనం చూస్తే మనకు చాలా స్ట్రిక్ట్ ట్రైనింగ్ కావాలి. నిజముగా గెలవాలంటే కఠినమైన సాధన మనకు కావాలి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారైతే క్షయమగు కిరీటం పొందటానికి చాలా గేమ్స్ సాధన చేస్తూ ఉన్నారు ఆటల్లో గెలవడానికి. మనమైతే అక్షయమైన కిరీటం పొందటానికి ఇంకెంత సాధన చేయాలి? కాబట్టి నేనేది గురి చూడని వాడి వలె పరిగెత్తట్లేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోదునేమోనని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకుంటూ ఉన్నాను. నా శరీరమును నలగగొట్టుకొని, ఎవరన్నారు? అపోస్తులైన పౌలు ఏమంటున్నాడు? నా శరీరమును నలగొట్టుకుంటా ఉన్నాను. మన శరీరాన్ని మాత్రం సుఖకరంగా ఉంచుకోవాలని మనం చూస్తూ ఉన్నామా? ఆయనైతే నలగగొట్టుకొని దాన్ని లోపరుచుకోవాలనుకుంటా ఉన్నాడు.
ఇది విశ్వాస యొక్క జీవితం. ఈ లోకముతో మన పోరాటము, సాతానుడితో పోరాటము, మన శరీరాలతో మనం పోరాడుతూ ఉండగా శరీరాన్ని నలగగొట్టుకొని, ఇది విశ్వాసకి తగినది. మన శరీరాలని మనం ఎంతగా సుఖపెట్టుకోవాలనుకుంటా ఉన్నాం. ఇది సాధకము చేసుకునే పద్ధతి కాదు. ఆత్మీయ విషయంలో సాధన చేసేవారు తమ శరీరాన్ని నలగొట్టుకోవాలంటే మరి లోపరుచుకోవటం కోసం ట్రైన్ చేయండి, సాధన చేయండి అంటా ఉన్నా. ఎందుకంటే మన శరీరం వినదు. మనకేం ప్రార్థన చేయాలనిపిస్తూ ఉంటుంది, శరీరం ఏమో ప్రశాంతంగా నిద్రపో అనిపిస్తుంది. ఒక పక్క మనకేమో ఉపవాసం ఉండాలనిపిస్తుంది, శరీరం ఏమో బిర్యానీ తినాలనిపిస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? నా శరీరమును నలగగొట్టుకొని అంటా ఉన్నాడు. ఆ త్యాగము నీలో కావాలి, ఆ సాధన నీలో కావాలి, ఆ ట్రైనింగ్ నీ యొక్క, అది స్ట్రిక్ట్ ట్రైనింగ్. ఆర్మీలోకి వెళ్ళేవాడికి ఎలాంటి ట్రైనింగ్ కావాలి? చాలా బలమైన ట్రైనింగ్ కావాలి. అటువంటి ట్రైనింగ్ మనం కూడా పొందాలి. అందుకనే అంటాను, నేను ఇతరులకు ప్రకటించి భ్రష్టున్నైపోతానేమో నేను పాటించకపోతే, నా శరీరాన్ని నేను కంట్రోల్ చేసుకోకపోతే, నా శరీరాన్ని నేను నలగొట్టుకోకపోతే, నీవు సమయాన్ని వ్యర్థంగా చేసి దేవుని కార్యాల మీద ఆసక్తి లేకుండా, దేవుని సన్నిధి అంటే ఆసక్తి లేకుండా, దేవునితో సహవాసం కలిగి దేవునితో ఆనందించాలి అని ఈ లోకమందు నీకు అనిపించకపోతే, పరలోకమందు ఏ విధంగా దేవునితో సంతోషిస్తావు? అది అసంభవము, అది జరగదు. కాబట్టి ఈ యొక్క కాలమందే నువ్వు దేవునిలో ఆనందించాలి. అనగా నిజమైన రక్షణ, నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉంటే దేవునిలో సంతోషించాలి. ఏకాంతముగా ప్రభువుతో గడపాలి, ఏకాంతముగా నా ప్రియునితో నేను మాట్లాడాలి, ఆయనలో ఆనందించాలి, ఆయన్ని ఆస్వాదించాలి అనే తృష్ణ కలిగి అప్పుడు మనము మన శరీరాన్ని క్రమశిక్షణలోకి తెచ్చుకుంటాం. ఆ యొక్క క్రమశిక్షణ, ఆ డిసిప్లైన్ దైవిక విషయమందు, దైవ భక్తిలో ఆ క్రమశిక్షణ నీలో ఉందా? ఆ క్రమశిక్షణ లేకపోతే ఈ దినమే ప్రభువా నేను ప్రార్థించే విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటాను, ఆత్మీయ విషయంలో నేను క్రమశిక్షణ కలిగి ఉంటాను, కుటుంబ విషయంలో నేను క్రమశిక్షణ కలిగి ఉంటాను, కుటుంబ ప్రార్థనలో నేను క్రమశిక్షణ కలిగి ఉంటాను. కుటుంబ ప్రార్థన ఉదయాన్నే చేయాలంటే కుటుంబాన్ని అందరు లేపడం మామూలు విషయం కాదు, చాలా క్రమశిక్షణ. ఎందుకంటే ఉదయాన్నే నువ్వు ఫస్ట్ లేవాలి, ఇది చాలా కష్టం. అందరికంటే నువ్వు ఫస్ట్ లేవాలి, అందరిని లేపాలి, ప్రార్థించడానికి పురికొల్పాలి, వాక్యం తీయాలి, చదవాలి. చాలా క్రమశిక్షణ అవసరమైనది. పిల్లలు పెంచే విషయంలో చాలా క్రమశిక్షణ కలిగి ఉండాలి. భార్యను ప్రేమించే విషయంలో చాలా క్రమశిక్షణ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా ఆయన తన ప్రాణమును అర్పించినంతగా ప్రేమించాలి. ఈ క్రమశిక్షణ, ఈ డిసిప్లిన్ ఆయన ఇస్తేనే వస్తుంది. మీరు మీ భర్తను ప్రేమించే విషయంలో ఆ క్రమశిక్షణ, మీ బిడ్డలను ప్రేమించే విషయంలో ఆ యొక్క డిసిప్లిన్, ఆ సాధన దినదినము చేయాలి. మీ వృత్తిని ప్రేమించాలి, ఎందుకంటే దేవుడిచ్చాడు. మీ శరీరాన్ని ప్రేమించాలి, దేవుడిచ్చాడు. మీ కుటుంబాన్ని ప్రేమించాలి, దేవుడిచ్చాడు. ఇది సాధ్యం కాదు విశ్వాసికి. అందుకని మన శరీరాన్ని నలగొట్టుకుంటూ దైవ భక్తి యందు ఆసక్తి కలిగి, చాలా బోరింగ్గా ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని మనము ఆశ్రయిస్తామో అప్పుడు మనకైతే బలము కలిగి ఉంటాం. అందుకని ఈ వాక్యం అంటా ఉన్నాడు, నేను ఇతరులకైతే తెగ చెబుతున్నాను, నేను చెప్పి నేను పాటించకపోతే నేను భ్రష్టుని అయిపోతాను. అపోస్తలుడైన పౌలే అంటాను, నీవు నేను ఎంతటి వారు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే నా శరీరాన్ని నలగొట్టుకుంటూ దాన్ని లోపరుచుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని శరీరమా, దేవుడు ప్రేమించిన బిడ్డలారా, దేవుని యొక్క సొత్తు మీరు. దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, మీకు ఇంకా
ఆ సీరియల్లో ఇంకా చూడాలనిపిస్తుంది, ఆ మూవీస్ ఇంకా చూడాలనిపిస్తుంది, ఆ యొక్క ఐపీఎల్ లేకుండా ఆ యొక్క గేమ్స్ ఇంకా చూడాలనిపిస్తుంది, ఇంకా ముచ్చట్లు పెట్టాలనిపిస్తుందా? మీ శరీరాన్ని నలగొట్టుకోండి. శరీరమా, ఇది కాదు నువ్వు చేయాల్సింది. ఇక్కడ సమయం వ్యర్థమవుతా ఉంది. దేవునికి ఇవ్వాల్సిన సమయం నువ్వు దొంగిలిస్తూ ఉన్నావు. నువ్వు ఆ ముచ్చట్లోనే ఆనందిస్తూ ఉన్నావా? దేవునికి ఆనందం లేదు. నీ శరీరాన్ని ట్రైన్ అప్ చెయ్యి. దైవ భక్తి విషయంలో ట్రైన్ అప్ చెయ్యి. ప్రార్థించే విషయంలో దేవునికి ఇంకా దగ్గర అవుతా ఉన్నానా? దినదినము దేవునితో నేను దగ్గర అవుతా ఉన్నానా? ఈ దినము నేను ఎంతగా దేవునికి దగ్గర అయ్యాను? నిన్నటి కంటే నేను ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నాను. ప్రతి దినము మనల్ని మనము బేరేజ్ వేసుకోవాలి, క్రమశిక్షణలో పెట్టుకోవాలి. నీవు క్రమశిక్షణ లేకపోతే ఆ యొక్క గేమ్లో విన్ అవ్వవు. నువ్వు క్రమశిక్షణ కలిగి లేకపోతే నువ్వు డబ్బు సంపాదించలేవు. నువ్వు క్రమశిక్షణ కలిగి లేకపోతే ఆ వృత్తి నువ్వు చేయలేవు, ఆ ఉద్యోగం నువ్వు చేయలేవు. నువ్వు క్రమశిక్షణ లేకపోతే ఈ లోకం నువ్వేమీ చేయలేవు. అదేవిధంగా దైవ భక్తి యందు నీవు క్రమశిక్షణ లేకపోతే నీ భక్తి అంతా వ్యర్థమే. నువ్వు అది నిజమైన భక్తే కాదు. కాబట్టి ఎంతగా క్రమశిక్షణ, డిసిప్లిన్ కలిగి ఉన్నావు, ట్రైనప్ చేస్తూ ఉన్నావు నీ దేహాన్ని. దైవిక భక్తి యందు ట్రైనప్ చేయి. దినదినము వృద్ధి అవ్వు. అందుకనే భక్తుడు పదే పదే తెలియజేస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ విషయం. ఫిజికల్గా మనము ఈ యొక్క భౌతిక సంబంధమైన విషయాల్లోనే ఎంత ట్రైనప్ తీసుకుంటా ఉంటే, నువ్వు ఒక డాక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి, ఎంతగా చదవాలి, ఎన్ని మెట్లు దాటి రావాలి, ఇంజనీర్ అవ్వాలంటే ఎంతగా కృషి చేయాలి, ఈ విషయం అందు ఎంత డిసిప్లిన్ కలిగి ఎంత ట్రైనప్ తీసుకుంటూ ఎన్ని గంటలు నువ్వు చదువుతూ ఉంటుంటే, ఆధ్యాత్మిక విషయాల విషయమై, గాడ్లీనెస్ విషయమై, ఇంకా వాల్యూ కలిగిన ఈ విషయాల కోసం ఇంకెంత ట్రైనప్ తీసుకోవాలి మన దేహాల విషయమై. సంగమా, నీవు కానీ దీన్ని అలక్ష్యం చేస్తే ఒక దినమందు రిగ్రెట్ అవుతావు. ఒక దినం అయ్యో నా సమయాన్ని నేను ఎందుకు వ్యర్థం చేశాను, మరణించిన మరుక్షణమే అయ్యో నేను ఎందుకు ఇంత వేస్ట్ చేశాను నా సమయాన్ని, దేవుని సన్నిధిలో ఎందుకు గడపలేదు, ప్రార్థించే విషయం నేను ఎందుకు గడపలేదు, ప్రభు సన్నిధిలో ప్రభు సేవ నిమిత్తం నేను ఏమీ అర్పించలేకపోయానే, నాకు నా స్వార్థ నిమిత్తం, నా ఆలోచన నిమిత్తం, నా యొక్క పోగళ్ళ నిమిత్తం, నా కోసం నేను బ్రతికేనే, చివరికి ఏమీ లేకుండా ఆ కిరీటం కూడా పొందలేకుండా ఉన్నానే అని వెక్కి వెక్కి మూలిగి నిత్యము మూలుగుతూనే ఉంటాం. కాబట్టి సాధన చేయి. నీ కుటుంబాన్ని ప్రేమించలేకపోతున్నావా, నీ భర్తను నీ భార్యను ప్రేమించలేకపోతున్నావు, నీ యొక్క కోడల్ని ప్రేమించలేకపోతున్నావు, నీ కూతురుని ప్రేమించలేకపోతున్నావు, నీ అల్లుడిని ప్రేమించలేకపోతున్నావా? సాధన చేయి. దైవ భక్తి యందు సాధన చేయి. ప్రతి దినము సాధన. అది నీ స్వభావం కాదు, దేవుడిచ్చే ఆ యొక్క దైవ కృపలో దేవుని ఆత్మ ద్వారా బలము పొందుకొని దినదినము సాధన చేయి. దేవుని విషయాల యందు అత్యాసక్తి కలిగి ఉండు. దేవునితో సమయం గడపాలనే ఆసక్తి కలిగి ఉండు. లేకపోతే నీకు రక్షణ లేదు. నీవు నిత్య నరకాగ్నికి పాత్రుడు, హక్కుదారుడు, యుగాలు నరకంలో నీవు ఉంటావు. దేవుని విషయమై నీకు తృష్ణ లేదా, ఆశ లేదా, దేవుని సంఘం విషయమై ఆశం లేదా, దేవునితో సమయం గడపాలనే ఆశ లేదంటే నీవు రక్షణ పొందలేదు. అది కేవలం నువ్వు ఊరక చేసే భక్తి. నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వు సేవకుడివైనా, వాక్యం చెప్పినా, పాటలు పాడినా, ఎలాంటి వాడివైనా రక్షణ లేదు. నువ్వు అంత వ్యర్థమైన భక్తి చేస్తున్నావు, నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. అక్కడ దేవుడు కూడా నిన్ను కాపాడాల్సిన పని లేదు. ఒక అవిశ్వాసిని నిత్య పరలోకంలో ఆయన ఉంచలేడు. పాపిని పరలోకంలో ఉంచితే పాపి పరలోకంలో ఆనందించలేడు. వాడు నిత్య నరకాగ్ని పాత్రుడు, వాడు నిత్య నరకాగ్నిలోనే ఉంటాడు. కేవలం యేసుక్రీస్తు యొక్క రక్తము, యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారానే మనకు రక్షణ కలిగింది, మనకు పాప క్షమాపణ దొరికింది. నిత్యమైన ఆయన యొక్క రాజ్యము నిమిత్తము మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎంతగా ట్రైనప్ చేయాలి మన దేహాలను, మనం ఎంతగా సాధన చేయాలి మన దేహాలతో. లోకమే ఎంతగా సాధన చేస్తూ ఉంటాయి. ఒక పక్క దేవుడు లేడు అనేవారి వారి ప్రాణాలని అర్పిస్తూ ఉంటాయి. ఇంకా అన్యభక్తి చేస్తా
వారు వారి యొక్క ఆస్తుల్ని, వారి దేహాలని, వారి శరీరాన్ని, వారి సమయాన్ని అర్పిస్తూ ఉంటే నిజమైన రక్షణ, మారు మనసు కలిగిన నీవు నేను ఇంకెంత సాధన చేయాలి, ఇంకెంత దైవ భక్తి కలిగి ఉండాలి, ఇంకెంతగా దేవునికి భయం కలిగి ఉండాలి, ఇంకెంతగా దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండాలి, దేవుని బిడ్డల్ని అంటిపెట్టుకొని ఉండాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, ఎంతగా దేవుని కోసం ఆశ కలిగి ఉండాలి, దేవుని కోసం సమర్పించుకోవాలి. అందుకని నేను బతిమాలుతూ ఉన్నాను అంటా ఉన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, ప్రియమైన రోమా సంగమ, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ ఆత్మలనే కాదు మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడి. ఇది దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను, మిమ్మల్ని అడుక్కుంటా ఉన్నాను, మిమ్మల్ని కాలు పట్టుకుంటా ఉన్నాను, చేతులు జోడించి అడుగుతా ఉన్నాను. ఇట్టి సేవయుక్తమైనది సజీవ యాగముగా మీ శరీరములో. దేవుడు మీరిచ్చే మీ యొక్క కానుకలు కాదు, మీరిచ్చే ఆ యొక్క మీ సమయం కాదు. దేవుడికి కావాల్సింది ఏంటంటే నీవు కావాలి. అది సజీవ యాగముగా అర్పించబడాలి. అది దేవునికి యుక్తమైన సేవ అన్నది. ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. లేకపోతే దేవుడు ఒక దినమందు అగ్ని చేత నీ భక్తిని పరీక్షిస్తూ ఉన్నాడు. నీవు వెండి బంగారముల చేత అయితే ఈ భక్తి చేస్తున్నావో, అవన్నిటిని అగ్ని చేత అయితే పరీక్షించినప్పుడు మొత్తము కాలిపోతుంది, నీ భక్తి అంతా బూడిదైపోతూ ఉంది. దేవుడు అగ్ని చేత నీ భక్తిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ దినము రాబోతూ ఉంది. అది బహు ఉగ్రత దినము. ఎవడూ నిలవలేడు. నీవు నీ యొక్క రక్షణ విషయమై సాధన చేస్తున్నావా? దైవ భక్తి విషయమై సాధన చేస్తూ ఉన్నావా? ఆ యొక్క డిసిప్లిన్ కలిగి ఉన్నావా? ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. ప్రభువా, ఇక నుంచి నేను నీ సన్నిధిని అట్టు పెట్టుకుని ఉంటాను, నీ రక్షణని ప్రభువా దినదినము నీ సువార్తను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను.